నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న అభ్యంతరకర పోస్టులు వీడియోలపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సీరియస్ గా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. సోషల్ మీడియా పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా అంశంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశంలో డీజీపీతో పాటు పోలీసు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వంపై అసత్యాలు, వక్రీకరణలు, నేతలను కించపరిచే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ స్పష్టం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే చట్ట విరుద్ధమైన మరియు అభ్యంతరకర కంటెంట్ ను ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని సూచించింది. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కొత్త పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రిక్ వెహికల్ తయారీకి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కొరియా ఆటో పరిశ్రమ ప్రతినిధులకు వివరించారు. సియోలో జరిగిన కొరియా ఆటో ఇండస్ట్రీస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర ఈవీ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పుంగునూరులో ఈవీ క్లస్టర్, గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్లు, ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ విద్యుదీకరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర సహకారంతో ఈవీ మ్యాగ్నెట్ల కోసం రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కియా కస్టర్లతో పాటు శ్రీ సిటీ, చిత్తూరు, తిరుపతి కారిడార్ లో ప్రత్యేక కొరియన్ ఆటో కంపోనెంట్స్ పార్కులు ఏర్పాటు చేసి ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఆటోమేటివ్ రంగానికి అవసరమైన నైపుణ్యాల కోసం ఏపీఎస్ఎస్డిసి ఇంజనీరింగ్ కళాశాల సహకారంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, కొరియా సంస్థలు ఈ రంగంలో భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేష్ ఆహ్వానించారు. My research says that there are close to 250 members in KAIKA across SMEs to large. Yes, but apparently 250, but actually we are representing all the maybe the exactly. Tier 1 to 3. Yes, correct. That kind of structure. So you have a big association. Should be. And then, yes. And for us, the interest is we would love, as you've suggested, we can host KAIKA members in Andhra Pradesh, and we can show all the members around the opportunities, and they can visit. Of course, Kia is there, and even beyond Kia, the other companies can come meet, like Royal Enfield and various other players, and that's a good opportunity we should explore. Also very exciting skill development in the state. That's a big thrust area, especially for me. That's my core portfolio also. So, I look forward to your help and guidance on how can we create a vibrant base and upgrade the skills of our children in the state of Andhra Pradesh. And as you said, we will have frequent meetings, Chairman, and from the Economic Development Board, which Mr. Shanmohan is heading, we are going to have a dedicated desk for South Korea, so that we can have a point of contact who will periodically visit South Korea, and over a period of time we actually want a person to be from Economic Development Board to be based out of South Korea, so that you can have a more frequent interaction. You'll understand where opportunities are in my state. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ధర్మకర్తలి మండలి సభ్యులు బాడేటి ధర్మారావు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను మంత్రికి అందజేశారు. మంత్రి పర్యటన దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ధర్మన్ ధృత్యా ధృత్యా త్వం ధర్మన్ ధృత్యా త్వం ధృత్యా ధృత్యా త్వం ధృత్యా జ ధృత్యా త్వం ధృత్యా జ ధృత్యా జ ధృత్యా ధృత్యా జ నియమేన జ ధృత్యా ధృత్యా జ నియమేన చ నియమేన చ నియమేన చ నియమేన చ నియమేన చ నియమేన చ సవైరాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు అగ్నిర్వషుతిర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం భవత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయో జ్ఞానినామ విజయ
एतां देवी भगवती सा पलादानस्य मोहाय महामाया प्रयच्छति। రాజ్యాంగబద్ధంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీల వాటా బీసీలకే దక్కాలి అంటే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే జోక్యం చేసుకుని జాతి జనగణనలో బీసీ కులగణన చేర్చేలా ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆగస్టులో చెలో ఢిల్లీ చేపడతామని నేతలు హెచ్చరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో బీసీ డిమాండ్లపై మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని పోరాడుతున్న ప్రభుత్వాలు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు పెంచకపోవడం వల్ల బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. శంకర్రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి బలహీన బడుగు వర్గాలకు చెందినటువంటి మహిళా తల్లులకు, పెద్దలకు, చిన్నలకు అందరూ కూడా ఈరోజు ఈ మహాధర్నా సందర్భంగా ఇంతటి విజయవంతం చేసినందుకు వారందరూ కూడా మరి మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బలహీన బడుగు వర్గాలకి రాజ్యాధికారం రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సినటువంటి హక్కులని మరి ప్రభుత్వాలు కాలరాయకుండా మా హక్కులను మేము కాపాడుకోవటానికి ఈ రోజున ఈ యొక్క మహాధర్నాన్ని నిర్వర్తించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా గత 12 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ కొరకు అనేక దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా మహిళలకి 33% రిజర్వేషను గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ పడిన తర్వాత ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు హయాంలో 33% రిజర్వేషన్ని మహిళలకు ఇవ్వటం కూడా జరిగింది. అయ్యా, మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమే. అదేవిధంగా ఓబీసీ మహిళలకు కూడా సబ్కోటా ఇవ్వాలని చెప్పని మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక రాష్ట్రాలకి చెందినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఢిల్లీలో అనేక దఫాలుగా కేంద్ర మంత్రుల్ని మరి అదేవిధంగా పార్లమెంటు సభ్యుల్ని కలిసి విన్నవించడం కూడా జరిగింది. అదేవిధంగా జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తారని అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి పిదప కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ యొక్క బీసీ వర్గాల మరి జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ 33 అంశాలతో కూడినటువంటి ఫార్మేట్లో కేవలంగా ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని ఉంది, కానీ ఓబీసీ కాలం లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దాని మీద కూడా మేము అనేక కేంద్ర మంత్రులు కూడా కలిసి విన్నవించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ప్రశ్నించడం నేరమా అంటూ యూట్యూబర్ ప్రశ్న రావణ్పై నమోదైన ఊపా కేసును వెంటనే రద్దు చేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఊపా చట్టం దుర్వినియోగంపై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పాత వ్యాఖ్యలనే రావణ్ ప్రస్తావించినందుకు వరుస కేసులు పెట్టి ఊపా వంటి కఠిన చట్టం ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని నేతలు ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కుపై దాడి జరుగుతుందని ప్రశ్న రావణ్ తో పాటు అన్ని కేసులు ఉపసంహరించాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవేలి కృష్ణ అధ్యక్షతన యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై రాజద్రోహం, ఉపా కేసు ప్రశ్నించడం నేరమా అనే అంశంపై రౌండ్ టేబుల్ జరిగింది. ఊపా రద్దు పోరాట కమిటీ కన్వీనర్ చిలకా చంద్రశేఖర్, సివిల్ లిబర్టీస్ కౌన్సిల్ ఎన్ నారాయణరావు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రధాన మీడియా అధికార పార్టీల ప్రభావంలో ఉండడంతో ప్రజలు యూట్యూబ్, సోషల్ మీడియాను నమ్ముతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలనే రావణ్ చెప్పినందుకు కేసులు పెట్టి చివరికి ఊపా చట్టం ప్రయోగించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మనుషుల్ని భయపెట్టడం, జర్నలిస్టుల్ని భయపెట్టడం, ఇంకెవరో ప్రశ్నించకూడదు అనే విషయాన్ని చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరు మత విద్వేషాలు రెచ్చగొడితేనో, హింసకు పిలిపిస్తేనో వాళ్ళని అరెస్ట్ చేయొద్దని
చట్టబద్ధంగా చేయండి. ఒక మహిళపై ఒక చిన్న కామెంట్ ఎవరో ఒకటి చేశారు. ఆ చేసిన వాడికి మీద ఈవ్టీజింగ్ కేసు మాత్రమే పెట్టాలి, కానీ వాటిపైన లైంగిక నేరం అనేది చేయకూడదు. ఒక ఈవ్టీజింగ్ చేసిన వ్యక్తి పైన ఏ విధమైన పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరిస్తారో ఆ వ్యక్తి కేవలం ఈవ్టీజింగ్ చేసినందుకు లైంగిక నేరం అనేది పోక్సో యాక్ట్ పెట్టడం కానీ బయటకు రాదు. ఈ ఉపాచకం పెట్టడం కూడా అంత దుర్మార్గం. రావడం చేసింది తప్పైతే న్యాయప్రకారంగా కోర్టును నిర్ధారిస్తే ఆ యొక్క సెక్షన్లే విధించాలి తప్ప కేసు చట్టాలని విధించడం అనేది న్యాయసమ్మతం కాదు. ఒక పక్కన కేటలంగా మీరు ఎక్కడ విశ్లేషించినా కానీ ఈ సిరీస్ ఆఫ్ కేసెస్ అన్ని కూడా మనకి స్పష్టంగా జరుగుతున్నాయి. రామం మీద అప్రజాస్వామికంగా కేసులు నమోదు చేశారు. దానికి డెఫినెట్గా సుప్రీంకోర్టు విజయవాడలో పెరుగుతున్న దోమల సమస్యను అరికట్టేందుకు నగరపాలక సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా పాటించి ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు అయోధ్య నగర్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ నగరంలో దోమల నియంత్రణ కోసం వీఎంసీ విస్తృత చర్యలు చేపడుతుంది. కాలువల్లో పూడికల వ్యర్థాలను తొలగించడం, డ్రోన్ల ద్వారా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయడం, ఫాగింగ్, స్ప్రేయింగ్, గబూజియం, చేపల విడుదల వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ తెలిపారు. అయితే దోమల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమన్నారు. ప్రతి శుక్రవారం ఇంట్లోని బకెట్లు, డ్రమ్ములు, పూల కుండీలు, తొట్లు వంటి వాటిని నిల్వ నీటిని తొలగించాలని సూచించారు. ఇలా నిరంతరం ఫ్రైడే డ్రైడే పాటిస్తే దోమల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. విజయవాడ నగరంలో భక్తులకు అవసరమైన పూజా సామగ్రి 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఒకే చోట అందించి శ్రీ మహాదేవ పూజ స్టోర్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ స్టోర్ ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ స్టోర్ ని ప్రారంభించారు. విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ లోని భానునగర్ కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ మహాదేవ పూజ స్టోర్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ స్టోర్ ను ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. స్టోర్ లో పటిక శివలింగాలు, మరకత శివలింగాలు, నందులు, ఇత్తడి విగ్రహాలు, రుద్రాక్షమాలలు, గంధపు చెక్కలు, జైపూర్ శైలి గాజులు, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు మల్లెమూడి విజయదుర్గ తెలిపారు. నా పేరు విజయదుర్గ అండి. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ లో, ఇన్స్టాలో కూడా. మా ఏరియా వచ్చేసి ఏలూరు రోడ్డు, విజయవాడ. మా ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ రోజు మనం కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నాం. శ్రీ మహాదేవ 1 గ్రామ్ జ్యువెలరీ, జైపూర్ బ్యాంగిల్స్, పూజ స్టోర్ అండ్ మొబైల్ షాప్ మొత్తం అన్ని కలిపి పెడతాం. ఎవరికైనా సరే మొబైల్స్ రిపేర్ వచ్చినా పూజా స్టోర్ లో ఏ ఐటమ్ మీకు కావాలన్నా, బ్రాస్ కానీ, శివలింగాలు కానీ ఏవైనా సరే, అలాగే 1 గ్రామ్ గోల్డ్, బ్యాంగిల్స్ ఏది కావాలన్నా అందరూ బిఆర్టీఎస్ రోడ్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది కదా, ఆపోజిట్ లో ఉన్న షాప్ దగ్గరికి రండి. కొత్తగా స్టార్ట్ చేసాము. ఈ షాప్ ఓపెనింగ్ కే మన బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా విచ్చేసి ఉన్నారు. సో ప్లీజ్ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. ఈ రోజు స్టార్టింగ్ అవుతున్న సందర్భంగా మన అందరికీ కూడా 20% డిస్కౌంట్ ఇస్తున్నా. స్ఫటిక శివలింగాలు ఉంటాయండి, మరకత శివలింగాలు ఉంటాయి, నందులు, అలాగే బ్రాస్ ఐటమ్స్, బ్రాస్ ఐడల్స్ ఉంటాయి కాబట్టి విగ్రహాలు, దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా ఉంటాయి. రుద్రాక్ష మాలలు, మాలల్లో ఈ మాల ఉంది, ఆ మాల లేదు అని ఏమీ లేదు. గంధపు చెక్కలతో సహా ప్రతి మాల, ప్రతి ఒక్క ఐటము ఉన్నాయి. అలాగే జైపూర్ నుంచి తీసుకొచ్చిన బ్యాంగిల్స్ ఉన్నాయి. అలాగే 1 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనం తీసుకొచ్చాము. అవి కూడా మీరు ఒకసారి ఐటమ్ చూడండి, చూస్తే మీకు నచ్చుతుంది. కంపల్సరీ రండి. ఇవన్నీ కాకుండా సెల్ ఫోన్ రిపేర్ అనేది మనకి పాత షాపు ఎప్పటి నుంచో ఉన్నదే, అది కూడా మనం కొత్తగా దీంట్లో యాడ్ చేసాం. మా అమ్మగారు షాప్ ఓపెన్ చేయడం జరిగింది కొత్తగా. దానికి పిలవడంతో నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. అండ్ ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను మా అమ్మ చూడడం కూడా. అండ్ ఎమ్మెల్యే గారు కూడా రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో బ్యూటీ అండ్ స్కిన్ కేర్ రంగంలో మరో ప్రీమియం సెలూన్ అందుబాటులోకి వచ్చింది. పటమట ఆర్టీసీ కాలనీలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన పాట్రీస్ గ్లామ్ లక్స్ సిగ్నేచర్ సెలూన్ ఘనంగా ప్రారంభమైంది. హెయిర్, స్కిన్, లేజర్ ట్రీట్మెంట్స్ నుంచి నేల్ లాంజ్ వరకు అన్ని సేవలు ఒకే చోట అందించనున్నట్లు నిర్వాహకులు ప్రి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ నగరంలోని పటమట ఆర్టీసీ కాలనీలో 4వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పాట్రీస్ గ్లామ్ లక్స్ సిగ్నేచర్ సెలూన్ ఘనంగా ప్రారంభమైంది. హెయిర్ స్టూడియో, స్కిన్ క్లినిక్, లేజర్ హెయిర్ రిమూవల్, లేజర్ స్కిన్, నేల్ లాంజ్, హెయిర్ స్పా, ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్,
హెయిర్ కలరింగ్ అండ్ హైలైట్స్, మానిక్యూర్, పెడిక్యూర్ వంటి ప్రీమియం సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు పి శ్రీనివాస్ తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో పాటు అనుభవజ్ఞులైన నిపుణుల సేవల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన బ్యూటీ, స్కిన్ కేర్ సేవలు అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఏంటంటే విశేషము, నా పేరు పత్రి శ్రీనివాస్ అండి, విజయవాడ వాస్తవ్యుడిని. యాక్చువల్గా ఈ రోజున ఒక ఫరం స్టార్ట్ చేయడం జరిగిందండి మా బాబు పేరు మీద. యాక్చువల్గా ఏంటంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ బీటెక్ వాడి ఫ్యూచర్ కొరకు పత్రిస్ ద గ్లామ్ లగ్జీ సిగ్నేచర్ ఆఫ్ సెలూన్ అని బెంగళూరు ఇంటర్నేషనల్ బేసిస్ కంపెనీది ఏపీ అండ్ తెలంగాణ ఫ్రాంచైజ్ తీసుకున్నానండి. దాని నిమిత్తం ఈ రోజున ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ 4 థర్డ్ ఫ్లోర్లో ఈ రోజున పూజా కార్యక్రమం కంపెనీ ప్రారంభం అండి. దీని కొరకు వాటిల్లో ఏమేమి ఉంటాయి సర్వీసెస్ మా వైఫ్ మాట్లాడతారండి. కొంచెం చెప్పు ప్లీజ్ చెప్పు నాకు. లగ్జరీ సిగ్నేచర్ సెలూన్ దానిలో అంటే హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ సర్జరీస్, స్కిన్ కేర్స్, ఇంకా ఎవ్రీథింగ్ ఉంటాయండి. అంతే సార్. నీట్ 2026 నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI గుంటూరు జిల్లా అధ్యక్షులు కరీం ఆరోపించారు. నీట్ పరీక్ష లీకేజీ ఘటన వలన మృతి చెందిన 22 మంది అభ్యర్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం గుంటూరులో వినూత్న రీతిలో 22 పాడేలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, పలువురు NSUI నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీం మాట్లాడుతూ నీట్ అభ్యర్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నిరసిస్తూ ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి తీరుని వ్యతిరేకిస్తూ 2026 నీట్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సుమారుగా 22 మంది విద్యార్థులు నీట్ పరీక్షా పేపర్లు లీకేజీకి విధానాన్ని ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇది ఒక్కసారి జరిగినటువంటి పరిస్థితి కాదు. ఈ 12 సంవత్సరాల్లో 89 సార్లు పేపర్ లీక్లు, 49 సార్లు రీనీట్లు. ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తుతో, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI పక్షాన ఆ 22 మంది విద్యార్థుల ఆత్మని శాంతి చేకూరాలి అనేటటువంటి ఉదాహరణతో ఈరోజు వాళ్ళ యొక్క పాడేలు తీసుకొని ఈ విధంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి గారు, జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు గారు, నగరాధ్యక్షులు ఖలీల్ గారు, వేలాది మంది విద్యార్థులు యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ 22 మంది విద్యార్థుల ప్రాణాలు శాంతి కలగాలి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి మరోసారి ఉక్కుపాదం మోపారు. గురువారం రాత్రి రేషన్ షాప్ నెంబర్ 150 పరిధిలోని రామనామ క్షేత్రం వద్ద భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్లు 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉల్లి గోపాలకృష్ణ సమాచారం అందించడంతో ఎమ్మెల్యే గల్లా మాధవి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. హామీ రాకును గుర్తించిన అక్రమార్కులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే వాహన డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. అప్పటికే 100కు పైగా రేషన్ బస్తాలను వాహనంలో లోడ్ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు ఎమ్మెల్యే గుర్తించి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. ఆ నెంబర్ అతను రేపు పొద్దున్న స్టేషన్ లో రాంబాబు బండారు రాంబాబు అదే ఆ నెంబర్ అతను స్టేషన్ లో ఉండాలి రేపు మార్నింగ్. పేదలకు అందాల్సిన బియ్యం ఇలా పక్కదారి పట్టిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది అనేక మార్లు మరి గత 8 నెలల క్రితమో సంవత్సరం క్రితమో నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి రేషన్ కొట్టులో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే కొంత డీలర్లకు భయం ఉంటుంది, ఇది పక్కదారి పట్టైపోయే పరిస్థితి ఉండదు, దళారీ వ్యవస్థ ఇందులోకి జోక్యం చేసుకునే పని అవసరం ఉండదు అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయాలి అని చెప్పి కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక సమీక్షలు డీలర్లతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, పోలీస్ శాఖ వారితో కానివ్వండి,
ఇటు రేషన్ ని మనకి దొరికిన కాంట్రాక్టర్లతో కానివ్వండి, ఇలా అందరితో కూర్చొని అనేక రివ్యూ మీటింగ్లు పెడుతూ వాళ్ళని ప్రతిసారి కూడా హెచ్చరిస్తూ ఉండడం జరిగింది. కొన్ని రేషన్ డీలర్లు దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని కొంతమంది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది ఇంకా గత ప్రభుత్వ వాసనలు వదలకుండా ఎట్లా పట్టే అట్లాగా యథేచ్ఛగా చేయొచ్చు అన్న ఒక భావన ఉందో, మరి లేకపోతే వారికి నిజంగానే ఒక ప్రభుత్వం ఇలాంటి చర్యల మీద భయం లేదో తెలియదు కానీ ఇవి ఆగకుండా జరుగుతున్నాయి. ఒక వారం 10 రోజుల క్రితమే నల్లకుంట ప్రాంతంలో మా నాయకుల చేతనే ఇలాగా దాదాపుగా 150 బస్తాల ట్రక్ ని ఇలాగే పట్టుకోవడం జరిగింది. అప్పుడు దానికి సిండికేట్ గా వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని, అదే విధంగా ఆ డీలర్ని అందరినీ ఆ షాప్ ని సీజ్ చేసి ఆ డీలర్ని కూడా సిండికేట్ వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఆ తర్వాత మేము రివ్యూ మీటింగులు పెట్టి ఇటు పోలీస్ అధికారులు, ఈ రేషన్ పంపిణీ వ్యవస్థలో ఉన్న అధికారులు, అదే విధంగా డీలర్లతో కూడా ఒక మీటింగ్ పెట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ నేపథ్యంలోనే డిఎస్ఓ గారు ఒక రివ్యూ మీటింగ్ డీలర్ తో తీసుకొని వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారి ఆదేశాలు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత డీలర్లందరూ నా దగ్గరికి వచ్చి కాస్త మాకు కొంత టైం కావాలి కెమెరాస్ ఏర్పాటు చేయడానికి, మేము ఆగస్టు కల్లా పెడతాము అని అంటే వాళ్ళ ఒక అభ్యర్థనని సానుకూలంగా స్పందించి వాళ్ళకి టైం కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వాన్ని మీద ఒక చెడ్డ పేరు తీసుకురావాలి, ఇక్కడ ఉన్న అధికారుల పట్ల చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నారా, లేకపోతే ఎవరేం చేస్తారు మమ్మల్ని అనే ఒక ధీమాతో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. అదే సిస్టము, అదే వ్యవహారం కంటిన్యూ అవుతూ ఉంది. నిన్న కూడా మా ఇంటి వెనకమాలే రామనామ క్షేత్రం దగ్గర నాకు కనీసం 1 కిలోమీటర్ దూరం కూడా లేని ఒక ఏరియాలో ఉన్న రేషన్ షాప్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.